దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున లూకా సువార్త 23వ అధ్యాయము. ఈ అధ్యాయములో 56 వచనాలున్నాయి. మొదటి వచనం, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయి. రెండవ వచనం, ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. మూడవ వచనం, పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. నాలుగవ వచనం, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. ఐదవ వచనం, అయితే వారు ఇతడు గలిలియ దేశము మొదలుకొని ఇంతవరకును యూదే దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఆరవ వచనం, పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడుగగా. ఏడవ వచనం, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ఎనిమిదవ వచనం, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. తొమ్మిదవ వచనం, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. పదవ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. 11వ వచనం, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. 12వ వచనం, అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులయ్యుండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. 13వ వచనం, అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి. 14వ వచనం, ప్రజలు తిరగబడునట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా ఎద్దుకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. 15వ వచనం, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను గదా, ఇదిగో మరణమునకు తగినదేదియూ ఇతడు చేయలేదు. 16వ వచనం, కాబట్టి నేనతనిని. 17వ వచనం, శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా. 18వ వచనం, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. 19వ వచనం, వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. 20వ వచనం, పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను. 21వ వచనం, వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. 22వ వచనం, మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. 23వ వచనం, అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను. 24వ వచనం, కాగా వారడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి. 25వ వచనం, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. 26వ వచనం, వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. 27వ వచనం, గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. 28వ వచనం, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. 29వ వచనం, ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. 30వ వచనం, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. 31వ వచనం, వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. 32వ వచనం, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. 33వ వచనం, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి.
34వ వచనం యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. 35వ వచనం, ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. 36వ వచనం, అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి 37వ వచనం, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. 38వ వచనం, ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. 39వ వచనం, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. 40వ వచనం, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి 42వ వచనం, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొను అనెను. 43వ వచనం, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. 44వ వచనం, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. 45వ వచనం, సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. 46వ వచనం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. 47వ వచనం, శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. 48వ వచనం, చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. 49వ వచనం, ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. 50వ వచనం, అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. 51వ వచనం, అతడు సజ్జనుడును నీతిమంతుడునయ్యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. 52వ వచనం, అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని 53వ వచనం, దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు. 54వ వచనం, ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను. 55వ వచనం, అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడెనో చూచి 56వ వచనం, తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.